గురుభ్యో నమః. ఈరోజు ఇంకొక మంచి టాపిక్తో వచ్చాను. జన్మలు 3 రకాలంట. ఒకటి దేవజన్మ, ఒకటి మానవ జన్మ, మూడవది జంతు జన్మ. దేవజన్మ, అసలు ఈ జన్మలు అనేటివి ఎలా వస్తాయి, మనం ఈ జన్మల్ని ఎలా పొందగలుగుతాము అనేది తెలుసుకుందాం. ఫస్ట్ దేవజన్మ అంటే మనం చేసిన పుణ్యకార్యాలన్నీ కూడా ఒక పక్వానికి వచ్చినప్పుడు, అంటే ఫుల్ఫిల్ అయినప్పుడు, అలా పాపం అనేదే లేనప్పుడు, అలాంటి వాళ్ళు అంటే కొన్ని తెలియక కొన్ని కర్మలు చేస్తూ ఉంటాము. తర్వాత మంచి పనుల ద్వారా ఆ కర్మలన్నీ పోయి ఓన్లీ మంచి మాత్రమే మిగిలి మొత్తం పుణ్యం మాత్రమే మిగిలిపోతుంది మన అకౌంట్లో. అప్పుడు మనం చనిపోయిన తర్వాత దేవలోకంలో కలుస్తామంట. ఆ దేవలోకం ఎలా ఉంటుంది? అక్కడ చాలా భోగాలు, కష్టం అనేదే ఉండదు. ఇంకా నీకు అసలు ఎంత హ్యాపీగా ఉండొచ్చు అంటే అక్కడ భోగాలు అనుభవించుకుంటూ ఉండొచ్చు అనమాట. అక్కడ కర్మలు చేయడానికి ఛాన్స్ లేదు. నువ్వు మంచి పని చేయాలన్నా చెడు పని చేయాలనే అధికారం నీకు లేదు. అక్కడ ఓన్లీ నీకు వాళ్ళు ఇచ్చిన సుఖాన్ని మాత్రమే అనుభవించే అవకాశం మాత్రమే ఉంది. నీకు స్థూల శరీరం అనేది ఉండదు. అక్కడ ఉన్నన్ని రోజులు నీ పుణ్యం అయిపోయేంత వరకు మాత్రమే నువ్వు దేవలోకంలో ఉంటావు. నీ పుణ్యం అంతా అయిపోయిన తర్వాత, నీ అకౌంట్లో అంత అయిపోయిన తర్వాత, మనకు భగవద్గీతలో చెప్పినట్టుగా 9వ అధ్యాయంలో తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటే నీ పుణ్యం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు మర్త్యలోకం అంటే మానవ జన్మకి వచ్చేస్తావంట. అక్కడ నీకు దేవుణ్ణి మొక్కే ఛాన్స్ కూడా రాదు. కాబట్టి ఆ జన్మ మనకి ఉత్తమమైనది కాదు. నెక్స్ట్ వచ్చేసి జంతు జన్మ తీసుకుందాం. జంతు జన్మలో ఏంటంటే వాటికి శరీరం ఉంటుంది. జంతువులకి మనం చేసిన పాపాలన్నీ ఇంకొక పక్వానికి వచ్చినప్పుడు, ఇక మొత్తం ఇంకా పుణ్యం అనే మాటనే లేనప్పుడు, ఎంతో పాపం చేసుకుంటే గాని ఈ జంతు జన్మ రాదు. ఈ జంతువులంతా కూడా వాళ్ళు మనుషులుగా ఉన్నప్పుడు అడ్డమైన పనులు చేసి పాపం తెచ్చుకొని జంతువులాగా పుట్టారు. జంతువులు అంటే ఎంత బాధ కదా. యజమాని చేతిలో దెబ్బలు తినాలి, కొన్ని రోడ్ల మీద ఉంటాయి, వాటికి తిండి ఉండదు. అంటే వాటికి మనసు ఉంటుంది, శరీరం ఉంటుంది, కానీ బుద్ధి ఉండదు. ఆ బుద్ధి లేకపోవడం వల్ల దేవుని మొక్కాలనే ఆలోచన రాదు. సొంతంగా నిర్ణయించుకునే తెలివి ఉండదు. ఏదో బతుకుతుంటే, తిండి దొరికితే తింటాయి, లేకుంటే అక్కడిక్కడ తిరుగుతుంటాయి, ఇంకా అందరి చేతిలో దెబ్బలు తింటుంటాయి. ఓ హీనమైన జన్మ అంటే జంతు జన్మనే కదా. అంటే మన పాపాలన్నీ కూడా హై స్థాయిలో ఉన్నప్పుడే మనం జంతు జన్మ ఎత్తుతాము. కాబట్టి జంతు జన్మ కూడా దేవుణ్ణి మొక్కడానికి ఛాన్స్ లేదు. వాటికి బుద్ధి లేదు కాబట్టి, ఆ బుద్ధి అనేది లేదు కాబట్టి వాడికి ఆ జంతువులకి మంచేదో చెడేదో తెలియదు కదా. ఆకలినప్పుడు తింటే, లేకుంటే లేదు, అంతే. దేవుణ్ణి మొక్కాలి, సొంతంగా ఆలోచించాలి, కొన్ని ఐడియాలు వేసుకోవాలి అనే తెలివి అనేది ఉండదు కదా. మనస్సు ఉంటుంది, శరీరం ఉంటుంది, దేవుని సాక్షాత్కారానికి ఛాన్స్ లేదు ఆ జన్మలు కూడా. కాబట్టి జంతు జన్మ కూడా వేస్టే. ఇంకా నెక్స్ట్ చెప్పుకోబోయే జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మ ఎంతో అపురూపమైనది, అలాగే దుర్లభమైనది కూడా. అపురూపమైన జన్మ. అసలు ఎంత 84 లక్షల జంతు జీవ క్రిమి కీటకాల తర్వాత వచ్చిన జన్మ కాబట్టి అపురూపమైనది, అరుదైనది. దుర్లభం అంటే ఏంటి? అరుదైన జన్మ. ఇంత మంచి జన్మని పిచ్చి పిచ్చి విషయాల కోసం వృధా చేసుకొని మన అకౌంట్లో లేని పాపాన్ని మూటగట్టుకుంటున్నాం కదా. మళ్ళీ మనకి జంతు జన్మ రావద్దు అని అంటే, మళ్ళీ మానవ జన్మనే కావాలి అంటే మనం ఈ జన్మని చాలా సార్థకం చేసుకోవాలి. మనకి స్థూల శరీరం ఇచ్చాడు దేవుడు, మంచి మనసునిచ్చాడు, మంచి బుద్ధినిచ్చాడు. ఈ విజ్ఞానంతో మంచి ఆలోచించాలి మనం ఎప్పుడు కూడా కదా. మంచి ఆలోచించకుండా అనవసరమైన విషయాలు, అనవసరం అసలు మనకి పనికి మాలిన విషయాల గురించి టైం వేస్ట్ చేస్తున్నాము. అందరూ బిజీ ఉంటున్నారు. ఆ బిజీలో కూడా మళ్ళీ స్వార్థము, ఈర్ష, ద్వేషము, అసూయ. ఎందుకు ఇవన్నీ? మనకి దేవుడు మనకి మంచి బుద్ధినిచ్చాడు, మంచి శరీరాన్ని ఇచ్చాడు, మంచి ఫెసిలిటీస్ ఇచ్చాడు. మంచి నాలెడ్జ్ యూస్ చేసి మంచి పనులు చేద్దాం. మన అకౌంట్లో మంచినే పెరిగేలా చూసుకుందాం కదా. మళ్ళీ మనకి దేవలోకం రావాలన్నా, మానవ జన్మ రావాలన్నా కూడా మనము మన
మన చేసిన పాపాలు, కొన్ని పాపాలు ఉంటాయి మనకు తెలిసి తెలియకుండా చేస్తూ ఉంటాము. అరవడం వల్లనో, తిట్టడం వల్లనో, కోపం తెచ్చుకోవడం వల్లనో, వంట చేస్తున్నప్పుడు కొన్ని క్రిములు చనిపోవడం వల్లనో, ఏదో ఒక మనకు తెలిసి తెలియని పాపాలు కొన్ని ఉంటాయి కదా. మరి అవి కూడా మన అకౌంట్లోకి వెళ్ళిపోవాలంటే దైవ చింతన. మనము ఒక 10 నిమిషాలు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. నీకేంటి, నీకు బాధ్యతలన్నీ అయిపోయినాయి కాబట్టి దేవుణ్ణి ప్రార్థించు అంటావు, మాకు బాధ్యతలు చాలా ఉన్నాయని మీరు అనుకుంటారు. మనం చేసే పనిలో కూడా దేవుణ్ణి తలుచుకుంటూ ఉండాలి. నువ్వు చేస్తున్న పనిలోనే కొంచెం సేపు ప్రశాంతమైన మంచి మనసుతో ఉంటే అది పూజ చేసినట్టే, అది దేవుణ్ణి మొక్కుతున్నట్టే. కాబట్టి ఈర్ష్య, ద్వేషాలు, నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా మన మైండ్లోకి వెళ్ళి తీసేద్దాం. చెప్పడం ఈజీనే కానీ దాన్ని మనము అలవాటు చేసుకొని మన మానవ జన్మని, అపురూపమైన దుర్లభమైన మానవ జన్మని సార్థకత చేసుకుందాం. స్వస్తి.